హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లెట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్కి సంబంధించి ఏపీ స్టేట్లో నెక్స్ట్ ఇయర్ నుంచి బోత్ మెడిసిన్ అండ్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ రెండింటికి ఎలిజిబిలిటీ ఉండే విధంగా విద్యామండలి ఒక కొత్త నిర్ణయంతో నెక్స్ట్ విద్యా సంవత్సరం నుంచి MBPC అనే కోర్సును ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో దీనికి సంబంధించి ఈ వివరాలన్నీ మనం షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏపీ ఇంటర్ బోర్డు సిలబస్లో MBPC అనే కోర్సుని ఇంట్రడ్యూస్ చేస్తూ విద్యామండలి ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. కొత్త సిలబస్ ప్రకారంగా ఈ MBPC కోర్స్ చదివే స్టూడెంట్స్ అటు మెడిసిన్ కానీ లేదా ఇటు ఇంజనీరింగ్ రెండు ఎగ్జామ్స్కి కూడా ఎలిజిబిలిటీ పొందుతారు. అయితే సిలబస్లో కూడా ఇంగ్లీష్తో కలిపి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. వీటితో పాటు ఒక 6వ సబ్జెక్ట్ ఆప్షనల్గా ఎంచుకోవడం జరుగుతుంది. ఇకపోతే ఈ సబ్జెక్ట్స్లో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అలాగే బాటనీ జువాలజీ కలిపి బయాలజికల్ సైన్సెస్ కింద ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో మ్యాథ్స్ బయాలజికల్ సైన్సెస్ రెండూ ప్రిపేర్ అవ్వడం వలన ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే మెడిసిన్కి కానీ ఇంజనీరింగ్ కానీ రెండింటికి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ప్రత్యేకంగా ఇప్పుడున్న స్కీమ్ ప్రకారంగా ఓన్లీ MPC తీసుకున్న వాళ్ళు మ్యాథమెటిక్స్కి ఓన్లీ ఇంజనీరింగ్కి మాత్రం ఎలిజిబిలిటీ పొందుతారు. అలాగే BPC వాళ్ళు ఓన్లీ మెడిసిన్స్కి మాత్రం ఎలిజిబిలిటీ పొందుతారు. బట్ ఈ MBPC కోర్స్ వలన మెడిసిన్ ఇంజనీరింగ్ రెండింటికి ఎలిజిబిలిటీ పొందుతున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని స్టూడెంట్స్ చాలా వరకు వినియోగించుకునే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇది ఇకపోతే దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. Thank you so much for your watching. This is your Madhusudan. Thank you.